హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి, మార్కెట్ ఎలా ఉంటుంది, అసలు ఈరోజు పెరిగింది కదా నిఫ్టీ, మరి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా చూద్దాము. ఈరోజు అయితే నిఫ్టీ పెరిగింది కానీ మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే అసలు అయితే మూమెంట్ అయితే లేదు. సో అసలు దీనికి మొత్తానికి రీజన్ ఏంటి అనేది మీరు క్లియర్ అంటే క్లియర్ అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంతకన్నా ముందు మీకు ఒక చిన్న పాయింట్ అయితే చెప్తాను నేను. ఏంటి అంటే అసలు మార్కెట్ అయితే మూవ్ అవుతుంది, బట్ స్టాక్స్ మూవ్ అవుతున్నాయా, హోల్డింగ్ స్టాక్స్ కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తున్నారా, వాటిని కూడా మీరైతే పరిగణలోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు టోటల్గా అయితే ఇండిసెస్లో అసలు ఎందులో ఎటువంటి మూవ్స్ అయితే జరిగినాం అనేది మీరు క్లియర్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూడండి మీకు సింపుల్గా నిఫ్టీ అయితే ఈరోజు 148 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి 1370 పాయింట్స్ అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. సో ఇంత పెద్దగా మూవ్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే నిఫ్టీ 50 స్టాక్స్లో మూవ్మెంట్ రాకపోయినా కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో అయితే చూడండి ఆల్మోస్ట్ 2% పైన 2.40% అయితే పెరిగింది. సో ఇలాంటి పరిస్థితిలో మీరు ఏం చేయాలి అని చెప్పి మనమైతే అనలైజ్ అయితే చేద్దాము. అదేవిధంగా మీరు బ్యాంక్ నిఫ్టీ కనుక చెక్ చేసారనుకోండి, ఇక్కడ చూపిస్తాను మీకు. నిఫ్టీ మూవర్స్ని ఒకసారి అయితే చెక్ చేయండి. 1 మినిట్. యా, ఇక్కడైతే చూడండి. సారీ, యా, ఇక్కడైతే చూడండి మనకి నిన్న ఎఫ్ఐఎస్ వచ్చేసి మనకి నిన్నది ఈ రోజుది కాదు, నిన్న ఎఫ్ఐఎస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4000 క్రోర్స్ అయితే సెల్ చేశారు. నిన్న ఎఫ్ఐఎస్ వచ్చేసి బయింగ్ చేశారు. సో యావరేజ్గా కనుక నిన్న చూసుకుంటే కనుక ఎఫ్ఐఎస్ స్టిల్ బయింగ్లోనే ఉన్నారు. సో మార్కెట్ ఎలా అయినా పాజిటివ్కే వెళ్తుంది, కానీ ఎఫ్ఐఎస్ నిన్న సెల్ చేయడం వల్ల మార్కెట్ ఫస్ట్ హాఫ్ అనేది కంపల్సరీ అయితే డౌన్ అయితే అవుతుంది. ఎఫ్ఐ చేతిలోనే ఉంటుంది మార్కెట్. ఈరోజు చూడండి మార్కెట్ అప్ సైడ్ నుంచి టోటల్గా ఫస్ట్ హాఫ్ మొత్తం డౌన్ సైడ్కి అయితే వెళ్ళింది. ఎందుకు అంటే ఎఫ్ఐ సెల్ చేశారు కాబట్టి మార్కెట్ కూడా మనకి డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. ఆ తర్వాత నుంచి సెకండ్ హాఫ్లో మొత్తం బయింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. టోటల్గా పైకి అయితే వెళ్ళింది. అదేవిధంగా మీరు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కనుక రెండింటిని కనుక కంపేర్ చేశారనుకోండి, ఇక్కడ మీకు సింపుల్ అంటే సింపుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇక్కడ జస్ట్ వెయిట్, ఒక పెన్సిల్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సారీ జస్ట్ వెయిట్, ఇక్కడ ఎస్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ లైన్ అయితే గీస్తున్నాను చూడండి. ఇదైతే చూడండి మీరు మార్నింగ్ సెషన్ మొత్తం బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డౌన్లోనే ట్రేడ్ అయింది, అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసింది. చూడండి టోటల్గా డౌన్కి వెళ్ళి డౌన్ నుంచి మనకి అప్ సైడ్కి అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇక్కడ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా మీరు నిఫ్టీని కనుక మీరు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఫస్ట్ నుంచే టోటల్గా అప్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది. టోటల్గా నిఫ్టీ ఎక్కడంటే ఎక్కడ ఆగడం లేదు అనమాట. టోటల్గా అప్ సైడ్కి అయితే వెళ్ళటానికే ట్రై చేస్తూ ఉంటుంది నిఫ్టీ. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం నిఫ్టీ పరిస్థితి ఏంటి? సెకండ్ హాఫ్లో నిఫ్టీ కూడా డ్రాగ్ అయితే అయింది డౌన్ సైడ్కి. సో నిన్నటి మనకి ఆల్మోస్ట్ ఈరోజు హై దగ్గర అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అంటే రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే రేపు కంపల్సరీ నిఫ్టీ అయితే పాజిటివ్గానే ఉండబోతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీని అయితే చూడండి, ఈరోజు ఓపెనింగ్ దగ్గర వచ్చేసి మార్కెట్ని అయితే క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ మీరు కనుక బ్యాంక్ నిఫ్టీని కనుక క్లియర్ అంటే క్లియర్ అబ్జర్వ్ చేయగలిగారు అనుకోండి, ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీని ఇక్కడ మార్నింగ్ ఓపెనింగ్ దగ్గరనే వచ్చి క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో రేపు కూడా పెద్ద పెద్ద మూవ్స్ అయితే జరగవు. ఎందుకు అంటే ఈరోజు ఓన్లీ కోటక్ బ్యాంక్ ఒక్కటే ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీని అయితే మూవ్ చేసింది. మిగతా బ్యాంక్స్ అయితే బ్యాంక్ నిఫ్టీని అయితే మూవ్ చేయడానికి ట్రై చేయలేదు. ఇక్కడ మీరు నిఫ్టీ మూవర్స్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు క్లియర్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఈరోజు వచ్చేసి అపోలో హాస్పిటల్ అయితే పెరుగుతూనే ఉంది. మనం లాస్ట్ టైం అపోలో హాస్పిటల్ని ఒకవేళ 1 మంత్ కోసం కనుక ఎవరైనా హోల్డ్ కనుక చేయగలిగితే కనుక బెస్ట్ అని చెప్పాను. ఇక్కడ చూడండి నిఫ్టీలో ఆల్మోస్ట్ 34 స్టాక్స్ అయితే అప్ సైడ్కి అయితే ఉన్నాయి. టోటల్గా యాక్సిస్ బ్యాంక్ ఒక్కటే మనకి బ్యాంకింగ్ సెక్టర్లో యాక్సిస్ బ్యాంక్ మనకి నెగిటివ్ సైడ్ అయితే తీసుకెళ్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు మైనస్లోనే క్లోజ్ అయింది. ఎస్బీఐ బ్యాంక్ కూడా మనకి మైనస్లోనే క్లోజ్ అయింది. సో ఈ మనకి బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం టోటల్గా మనకి నెగిటివ్లో అయితే క్లోజ్ అవుతుంది. బట్ నిఫ్టీస్ అనేది మనకి నెగిటివ్లో క్లోజ్ కావడం లేదు. నిఫ్టీని ఈరోజు అయితే మనకి టోటల్గా ఆదాని స్టాక్స్ అయితే అప్ సైడ్కి అయితే మూవ్ చేశాయి. అదేవిధంగా నిన్న అయితే రిలయన్స్ అయితే నిఫ్టీని డౌన్ సైడ్ అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఈరోజు ఆదాని స్టాక్స్ అప్ సైడ్కి అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేశాయి. ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే కనుక కోటక్ బ్యాంక్ని చూడండి, బ్యాంకింగ్ సెక్టార్లో
కోటక్ బ్యాంక్ వచ్చేసి మనకి పాజిటివ్ సైడ్ ఉంది. కానీ యాక్సిస్ బ్యాంక్ చూడండి 83 పాయింట్స్ నెగెటివ్‌లోకి వెళ్ళింది. మనకి కోటక్ బ్యాంక్ ఓన్లీ 20 పాయింట్స్ అప్ సైడ్‌కి వెళ్తే మనకి హ్మ్. ఇది నెగెటివ్ సైడ్ చూడండి. యాక్సిస్ బ్యాంకు 80 పాయింట్స్‌నైతే నెగెటివ్ సైడ్ తీసుకెళ్ళింది. ఎస్‌బీఐ కూడా నెగెటివ్ సైడే తీసుకెళ్ళింది 46 పాయింట్‌ని. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 40 పాయింట్స్‌ని నెగెటివ్ సైడ్ తీసుకెళ్ళింది. సో, రేపటి పరిస్థితి ఏంటి? రేపు మనం ఎలా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి. మీరు గనక రేపు గనక నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే గనక మీకు నేను క్లియర్ అంటే క్లియర్ చెప్తున్నాను. 47,000 గనక బ్రేక్ అవుతేనే 47,000 ఇక్కడ చూడండి 47,000 లెవెల్‌ని గనక బ్రేక్ అవుతేనే మీరు నిఫ్టీలో బయింగ్ పొజిషన్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి అప్ సైడ్‌కైతే చూడండి. అప్పటి వరకు మీరు అప్ సైడ్‌కైతే చూడకండి. బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. నిఫ్టీలో గనక రేపైతే గ్యాప్ అప్పే ఓపెన్ కాబోతుంది. రేపు ఇక్కడ ఈరోజు డే హై ఉంది కదా! ఇక్కడ చూపిస్తాను. 22,000 దగ్గర నుంచి మార్కెట్ అయితే 22,200 కాంచి రిజెక్ట్ కావడానికి ట్రై చేస్తా ఉంది. సో, ఈ 22,000ని బ్రేక్ అయ్యి ఒక 15 మినిట్స్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ కాదు. 15 మినిట్స్ క్యాండిల్ గనక అప్ సైడ్ గనక క్లోజ్ అవుతే అప్పుడు మాత్రమే మీరు నిఫ్టీలో బయింగ్ సైడ్ అయితే ప్లాన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకైతే మీరు నిఫ్టీలో బయింగ్ ప్లాన్స్ అయితే చేసుకోకండి. ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉన్నది కాబట్టి కొద్దిగా అయితే డ్రాగ్ అయితే అయింది అప్ సైడ్‌కి. బట్ మార్కెట్‌లో అయితే అంత అయితే మంచి మూవ్‌మెంట్ అయితే లేదు. సెంటిమెంట్ కూడా మార్కెట్‌లో డౌన్ సైడే ఉంది. ఎఫ్ఐఎస్ కూడా డౌన్ సైడే ఉన్నారు. ఈరోజు లిటిల్ బిట్ అప్ సైడ్‌కి అయితే వెళ్ళటానికి ట్రై చేసింది. బట్ ఎఫ్ఐఎస్ అయితే ఈరోజు కూడా మహా అంటే 100 క్రోర్స్ ఆర్ 200 క్రోర్స్ మాత్రమే బయింగ్ చేసి ఉండొచ్చు. మేబీ అంతకన్నా ఎక్కువైతే మనకైతే ఎఫ్ఐఎస్ అయితే ఈరోజైతే బై చేయలేదు. క్లియర్ అంటే క్లియర్‌గా మీకు ఇక్కడ చూడండి మీకు ఒక్కసారి ఏడెక్స్‌ని యాడ్ చేస్తాను. మీకు ఒక్కసారి ఏడెక్స్‌ని గనుక మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, నిఫ్టీలో చూడండి, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి. మీకు అసలు మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఆహ్, డౌన్ మూవే ఉంది. ఓన్లీ డౌన్ మూవ్ ఉంది. జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ లాస్ట్ మినిట్‌లో అయితే చేశారు. లాస్ట్ మినిట్‌లో ప్రాఫిట్ బుకింగ్ చేశారు. మార్నింగ్ టైమ్‌లో కూడా మనకి ఇక్కడ పెరిగింది కదా! ఈ పెరగడం మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. సో, ఏం జరుగుతుంది అంటే ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్స్ మాత్రమే చేసుకున్నారు. ఇక్కడ ఒక బిగ్ ప్లేయర్ అనే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్‌లు చేశారు. ఇక్కడ మీరు నిఫ్టీని గనక క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గనక నిఫ్టీలో కూడా క్లియర్ అంటే క్లియర్‌గా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇది మీరు కంపల్సరీ అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా వెళ్లి బయింగ్‌కి వెళ్ళిపోదాం అంటే మాత్రం కరెక్ట్ కాదు. క్లియర్ చెప్తున్నాను. 22,000 లెవెల్ బ్రేక్ కాంది నిఫ్టీలో అయినా మీరు బై చేయకూడదు. ఇప్పటికి కూడా నేను మార్కెట్‌ని అయితే నెగెటివ్ సైడే చూస్తున్నాను. రేపు లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అయితే డౌన్ సైడ్‌కైతే వెళ్ళడానికైతే ట్రై చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదే విధంగా ఈరోజైతే మనకి కొన్ని స్టాక్స్ అయితే అప్ సైడ్‌కైతే వెళ్ళాయి. అవి ఏంటి అనేది చూడండి. ఇక్కడ మీకు క్లియర్ అంటే క్లియర్‌గా చూడండి. స్టాక్ ట్రెండ్ వచ్చేసి మీకు ఆల్‌మోస్ట్ మీకు 712 స్టాక్స్ అయితే మనకి అప్ సైడ్ అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇన్ని స్టాక్‌లలో మనకి అప్పర్ సర్క్యూట్ అయితే చూడండి 148 స్టాక్స్ ఉన్నాయి కదా! మెయిన్‌గా అడ్వాన్స్ స్టాక్‌లలో 2059 స్టాక్స్ అయితే పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. 572 స్టాక్స్ అయితే నెగెటివ్‌లో క్లోజ్ అయినాయి. బట్ ఇక్కడ ట్రెండ్ అయితే ఓవరాల్ ట్రెండ్ అయితే మనకి పాజిటివ్‌గానే కనిపిస్తుంది స్టాక్‌లలో. అంటే ఏంటి స్మాల్ క్యాప్ వాటిలలో. క్లియర్‌గా చూడండి స్మాల్ క్యాప్‌లలో మనకి బయింగ్ అనేది జరుగుతుంది. బట్ మెయిన్‌గా అంటే అదానీని మళ్ళీ రేపైతే ఎవరైనా ఈరోజు గనక హోల్డ్ చేస్తే గనక వాళ్ళకి మంచి ప్రాఫిట్‌లయితే వస్తాయి అదానిలో. అదే హిందాల్‌కో కూడా ఈరోజైతే మనకైతే అప్ సైడ్‌కైతే వెళ్ళడానికైతే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నేనైతే మీకు ఈరోజు రేపటి కోసం బై చేయడానికి ఒక స్టాక్‌నైతే ఇచ్చాను. ప్రొవైడ్ చేశాను. మన ఫ్రీ గ్రూప్‌లోనే చేశాను. ఆ స్టాక్ వచ్చేసి జస్ట్ టాటా పవర్ 380 సీఈ అనమాట. చూడండి. టాటా పవర్ 380 సీఈ. ఇది మనము రేపటికైతే రికమెండేషన్ అయితే చేశాము. ఈ స్టాక్ వచ్చేసి మీరు కంపల్సరీ అయితే ఈ స్టాక్‌నైతే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది దీనిలో మనకి టార్గెట్ వచ్చేసి సింపుల్ అంటే సింపుల్‌గా 18 అయితే క్రాస్ చేస్తుంది. రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే బీటీఎస్టీలో ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఫ్రెండ్స్ మీకు ఏం తెలియకుండా మాత్రం ట్రేడ్ చేసే అమౌంట్ అయితే క్యాపిటల్స్ అయితే పోగొట్టుకోకండి. మనం పెయిడ్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ అయితే జాయిన్ కావడానికి కూడా ట్రై చేయండి. కాస్ట్ వచ్చేసి మంత్లీ అయితే ఓన్లీ 3333 అనమాట. 3,333 రూపీస్. వీక్లీ అయితే 1111. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఉన్నది. పింక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.